నల్గొండ పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు వైపు ఉన్న ఏడీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో సుమారుగా 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని పూజించి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎంఆర్టీడీ ప్రభాకర్ ఆపరేటర్, ఏడీ అన్నమయ్య, ఏడీఎస్పీఎం ఏఈలు శ్రీధర్ రెడ్డి, స్వాతి, రమేష్ కుమార్, రమేష్ రెడ్డి, గిరి, రాకేష్, శ్రీనివాస్, విద్యుత్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్స్ సబ్ డివిజన్లో ట్రాన్స్ఫార్మర్స్ డివిజన్లో గణేష్ని యొక్క మట్టి విగ్రహాన్ని పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా మట్టి విగ్రహాలను పెట్టి భగవంతుని పూజించాలనే సదుద్దేశంతో మట్టి విగ్రహాన్ని పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో మా స్టాఫ్ అందరూ కలిసి పూజ చేసి మా ఎస్సీ గారు, డిఈ గారు, మా సిబ్బంది అందరూ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో అందరికీ మేలు జరగాలి, సర్వే జనా సుఖినో భవంతు అనే ఉద్దేశంతో చల్లగా చూడాలని, ఆ భగవంతుడు చూడాలని, పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండి రావాలని కోరుకుంటూ ఈ గణేష్ నవరాత్రులను 9 రోజులు భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందరూ కూడా వచ్చి భగవంతుని ప్రార్థించుకొని ఆశీర్వాదం పొంది ఈరోజు అన్నప్రసాద వితరణ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను మా సిబ్బంది తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. జిల్లాలో పనిచేస్తూ సొంత జిల్లాలో పనిచేస్తూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మేలు చేసే ఉద్దేశం మీద చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం రాకుండా విద్యుత్ మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు అన్నిటికీ ప్లాన్ చేస్తూ అందరు ఏడీలు, ఏఈలు అందరు కూడా సకల విద్యుత్ సిబ్బంది కూడా అందరినీ టీం వర్క్గా ఒక టీంగా నడిపిస్తూ మా ఎంఆర్టీడీ గారు, ఆపరేషన్ డీ గారు అందరూ ఆల్ ఆఫీసర్స్ను ఒక టీం వర్క్గా, ఒక టీం నాయకుడిగా, ఒక ఆప్యాయతతో నడిపిస్తున్నారు. ఈ సర్కిల్ను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ సర్కిల్లో వినియోగదారులందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్. డివిజన్లో పిఆర్ఈ సబ్ డివిజన్లో వినాయకుని పెట్టి 9వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని మా పీఠం ఎస్సీ గారు, అలాగే డీటీ గారు, ఆపరేషన్ డీ గారు, ఎంఆర్టీ డీ గారు, అలాగే ఎంఎన్పి ఏడీ గారు, స్టాఫ్ అందరూ కూడా వచ్చి భక్తి శ్రద్ధలతోని వినాయకుని పూజ చేసి అట్లనే అన్నప్రసాద కార్యక్రమం కూడా విజయం చేసినందుకు మా అందరి తరఫున సార్లందరికీ మరియు స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరెంటు గణేష్ విగ్రహం వినాయకుడి సందర్భంగా మన నల్గొండ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత వినాయకుడిని విగ్రహం స్టార్ట్ చేసిన కాంచి 9 రోజులు మా ఎస్సీ గారు సమక్షంలో టీములుగా, బృందాలుగా ఏర్పడి ప్రతిరోజు పర్యవేక్షణ చేసుకుంటూ నిరంతరము అంతరాయం లేకుండా చాలా మంచిగా చేసుకుంటున్నాం. మా సిఎండి గారు ఆదేశాలతోటి మా డైరెక్టరు, సిజిఎం సార్లు అందరూ ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా, నల్గొండ ప్రజలకి ప్రతి నిమిషం ఇబ్బంది కలగకుండా చేస్తూ, తర్వాత నిమజ్జనం నాడు కూడా అంతరాయం జరగకుండా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి తర్వాత కేబుల్ వైర్లు అన్నీ లైన్లు గుంజి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ, డి గారికి, ఏడీ గారికి మరియు ఏఈలకు మరియు సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఆ గణేశుడి దయ వల్ల ఇప్పటివరకు మనకు అన్ని మంచి జరుగుతున్నాయి. ట్రాన్స్ఫర్ మూమెంట్స్ కూడా ఎక్కడ ఎన్హాన్స్మెంట్ చేసుకున్నాము. దానికి తగ్గట్టు కూడా మన కాంట్రాక్టర్ ఎప్పటికప్పుడు చాలా స్పీడ్గా 5 నుంచి 8 3.15 నుంచి 5 MVA మారుస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ఇన్ టైంలో మార్చడం వల్ల
చాలా వరకు ఇబ్బందులు లేకుండా రబీ సీజన్ గడిచిపోయింది. దానికి టీఆర్ఈ సిబ్బందికి మరియు ముఖ్యంగా ఏడీ శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు. అందరికీ అభినందనలు. దాంట్లో పాల్గొంచుకున్నా దాని ఇనిషియేషన్ కూడా తీసుకునేవారు ఉండాలి కాబట్టి అందుకు నీకు అభినందనలు చెప్పాల్సి వచ్చింది దాంట్లో భాగంగా. కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా మళ్ళీ వినాయక చవితి వరకు ఆ వినాయకుడి దయ వల్ల ఏ ఇబ్బందులు జరగకుండా మంచిగా ఇలా ముందుకు సాగిపోతామని చెప్పేసి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను.